వెల్కమ్ టు బ్రహ్మ సార్ జీకే క్లాసెస్ మా కొత్తగా చూసేవారికి లైక్ చేయండి, షేర్ చేయండి మా. తప్పకుండా మన ఛానల్ మా కొత్తగా చూసేవారికి సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా కింద మనకు యూట్యూబ్ ఛానల్ కింద బెల్ ఐకాన్ మా ఆన్ ఖచ్చితంగా మెన్షన్ చేయాలమ్మా, సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేయాలమ్మా. అదేవిధంగా వచ్చే మనకు ఎగ్జామ్లో మా నెక్స్ట్ మనకు ఏంటంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో ఎగ్జామ్ ఉంటుంది సెప్టెంబర్ 7వ తేదీన. దాని కూడా చాలా అప్లికేషన్ తక్కువ వచ్చినాయి. కేవలం 50,000 మంది మాత్రమే అప్లై చేసినట్టు మనకు ఇప్పుడు అంచనా ఇస్తున్నారు అనమాట ఏపీఎస్ వాళ్ళు. అయితే ఇక్కడ మెయిన్ వచ్చేసి మా ఏంటంటే మెయిన్ ఈ రోజు కరెంట్ అఫైర్స్ లో భాగంగా ఏంటంటే ఇద ప్రముఖ పరిశ్రమ అరుంధతి రాయ్ వచ్చేసి మా రాసిన పుస్తకం వచ్చేసిందంటే ఆజాది అనే బుక్ రచించిందన్నమాట. ఆజాది అనే బుక్ ఎవరంటే అరుంధతి రాయ్. ఈమెకు మ్యాన్ బుక్ ఆఫ్ ప్రైజ్ అవార్డు కూడా రానమాట. ఇద మ్యాన్ బుక్ ఆఫ్ ప్రైజ్ అవార్డు కూడా రానమాట. ఇద ప్రముఖ మన ఇండియాకి చెందిన మహిళమ్మ ఎవరంటే అరుంధతి రాయ్. నెక్స్ట్ మా అదేవిధంగా ఇంకోటి వచ్చేసి అంటే ప్రముఖ పర్సన్ వచ్చేసి మా ఏంటంటే మౌలానా మహమూది అనే వ్యక్తి ఏ పుస్తకం రాసిందంటే ఆల్ జిహాదుల్ ఫిల్ ఇస్లాం క్రిస్టోఫర్ స్నైడ్ అని రచించిన పుస్తకం రచయిత అంటే మౌలానా మహమూద్ మా. ఇక్కడ మెయిన్ ఏ బుక్ అంటే ఆల్ జమీర్ ఫిల్ ఇస్లాం క్రిస్టోఫర్ షెడ్నో రచించిన బుక్ అంటే మౌలానా మోదిమా అనే బుక్ రచయిత రచించారు జమ్మూ కాశ్మీర్ నుంచి. అదేవిధంగా ఇక్కడ ఏంటంటే ఆయుష్మాన్ భారత్ మా ఇక కేంద్ర ప్రభుత్వం వచ్చి 70 సంవత్సరాల పైబడిన వరకు వృద్ధులకు వచ్చేసి 5 లక్షల వరకు ఉచిత వార్షిక ఆరోగ్య బీమా కల్పిస్తుందన్నమాట. అదేవిధంగా ఇక్కడ ఏంటంటే ఈ యొక్క ఆయుష్మాన్ భారత్ మెయిన్ వచ్చేసి ఏంటంటే ఆయుష్మాన్ భారత్ వచ్చి ఎప్పుడు లాంచ్ చేసిందంటే 2019లో వచ్చేసి ఈ యొక్క ఆయుష్మాన్ భారత్ లాంచ్ చేశారు. ఆయుష్మాన్ భారత్ అంటే భారతదేశంలోనే మన హెల్త్ ఇన్సూరెన్స్ 5 lakhs వరకు మనం ఉచితంగా ఇస్తారన్నమాట. ఒకప్పుడు వచ్చేసి ఆయుష్మాన్ భారత్ ఇది 18 నుంచి 60 సంవత్సరాల మాత్రమే వర్తించవాలి. కానీ పెయింట్ వచ్చి 70 సంవత్సరాల పైన వాళ్ళకు కూడా ఈ యొక్క వృద్ధులకు కూడా ఈ యొక్క పథకం వర్తిస్తుందన్నమాట. ఏ స్కీమ్ అంటే ఆయుష్మాన్ భారత్. ఈ యొక్క WHO వచ్చేసి ఈ యొక్క స్కీమ్ ను చాలా పొగిడిందన్నమాట. హెల్త్ ఇన్సూరెన్స్ ఏ స్కీమ్ ఆయుష్మాన్ భారత్. ఆయుష్మాన్ ఇప్పుడు మనకు ఆరోగ్యశ్రీ కార్డు ఉంది. మన ఆరోగ్యశ్రీ కార్డు 1,1000 రూపాయల నుంచి 25 lakhs వరకు ఉచితంగా బీమా ఇన్సూరెన్స్ ఇస్తారు. అట్లనే ఇక్కడ అంటే ఆయుష్మాన్ భారత్ కింద మొత్తం 5 లక్షల వరకు ఉచితంగా బీమా ఇస్తారన్నమాట. 18 నుంచి 60 సంవత్సరాల వరకు మాత్రమే వర్తించది. కానీ ప్రజెంట్ 70 సంవత్సరాల పైన వాళ్ళకు కూడా ఈ స్కీమ్ వర్తిస్తుందన్నమాట. ఏదైనా ఈ యొక్క ఆయుష్మాన్ బిల్ కింద 70 సంవత్సరాల కూడా అప్లై చేసుకోవాలి, ఖచ్చితంగా అప్లై చేసుకోవాలి. ఒకవేళ వాళ్ళకి ఏదైనా ఫిర్యాదుగా ఏమన్నా అందితే అంటే వాళ్ళకి ఏదైనా సమస్య ఉంటే మాకు మెన్షన్ చేయలేదు చాలా మంది ఆయుష్మాన్ భారత్ మన కార్డును చాలా మంది తీసుకోలేదు అని ఏదైనా మీకు సమస్యలు ఉంటే ఒక ఫిర్యాదు నెంబర్ ఇచ్చారు కేంద్ర ప్రభుత్వం. ఆ ఫిర్యాదు నెంబర్ ఏదంటే ఫిర్యాదు నెంబర్ అంటే మీరు కాల్ చేయొచ్చు 1455 నెంబర్కు. అదేవిధంగా 1800114477 ఆ నెంబర్కు ఏదైనా మీ సమస్య ఉంటే మనం ఆయుష్మాన్ భారత్కు కార్డు రూపంలో మనకు ఆన్లైన్లో గవర్నమెంట్ పంపిస్తామన్నమాట. అది గుర్తుపడు సార్. లేదా మనకు మెయిన్ వచ్చేసి ఇక మీ సేవ ద్వారా కానీ మీకు ఏదైనా సమస్య ఉంటే దీంతో లాగిన్ చేయొచ్చు. అయితే ఆయుష్మాన్ భారత్ చాలా మంచి స్కీమ్ ఇప్పటి వరకు ఆయుష్మాన్ భారత్ 2019 నుంచి ఇప్పటి వరకు 55 కోట్ల మంది ఈ యొక్క ఆయుష్మాన్ భారత్ కార్డు తీసుకోవడం అనమాట. మంచి స్కీమ్. దీనివల్ల గవర్నమెంట్ వచ్చేసి కొన్ని కోట్లు వచ్చేసి కోట్లు డబ్బులు మెన్షన్ చేసిన బడ్జెట్ లో. అదేవిధంగా ఆయుష్మాన్ భారత్ బ్యాడ్ నంబర్స్ వచ్చేసి స్కూల్ టీచర్స్ దీని బ్యాడ్ నంబర్స్ ఆయుష్మాన్ భారత్ ఎవరు లాంచ్ చేస్తే ఇండియా ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు లాంచ్ చేసిన మనకి హెల్త్ ఇన్సూరెన్స్. నెక్స్ట్ అదేవిధంగా 2025 మిస్ టీన్ ఎత్ పోటీలు ఎక్కడంటే ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రాలో అవుతారనమాట. ఇక్కడ మిస్ టీన్ ఎత్ మనకు అందాల పోటీలు ప్రపంచ అందాల పోటీలు ఎక్కడైనా 72వ పోటీలో లాస్ట్ 2020లో ఫిబ్రవరిలో ఎక్కడైనా ఇండియాలో అనమాట. ఇండియాలో ఎక్కడ తెలంగాణ హైదరాబాద్ లో జరిగినాయి. అట్లనే ఎక్కడంటే మిస్ టీన్ ఎత్ పోటీలో మన ఉత్తరప్రదేశ్ ని ఆగ్రాలో జరిగినమాట. నెక్స్ట్ అదేవిధంగా ఆపరేషన్ అఖిల్ అనేది ఏ యొక్క దేశంలో ఏ యొక్క దానికోసం ప్లాన్ చేశారు. ఆపరేషన్ అఖిల్ అనేది అంటే జమ్మూ కాశ్మీర్లోని కులాం జిల్లాలోని చేపట్టిన ఉగ్రవాదుల వ్యతిరేకత అంటే ఇది అక్కడ మెయిన్ వచ్చేసి కేంద్ర ప్రభుత్వం నుంచి హోమ్ మినిస్టర్ అదేవిధంగా రక్షణ శాఖ మంత్రి ఇద్దరు కలిపి ఒక ఆపరేషన్ స్టార్ట్ చేశారు. ఏంటంటే ఆపరేషన్ అఖిల్ అనే కార్యక్రమం లాంచ్ చేసినమాట. ఈ కార్యక్రమం యొక్క లక్ష్యం అంటే జమ్మూ కాశ్మీర్లోని కులాంలోని జిల్లాలోని ఉండే ఉగ్రవాదులను అంటే వాళ్ళని వెతికి చంపడానికి కోసం ఈ కార్యక్రమం నడిచారు. ఈ కార్యక్రమం వచ్చేసి ఇప్పటి వరకు ఉగ్రవాదులను వచ్చేసి ఎంతమంది చెప్పినంటే మన భారతదేశ సైనికులు వచ్చేసి 7 మందిని చంపారు. మొత్తం అక్కడ ఉండే జిల్లాలోని మొత్తం ఉగ్రవాదులు మన దేశం మీద దాడి చేయకుండా వాళ్ళని అందరినీ నాశనం చేయడానికి
ఒక ఆపరేషన్ లాంచ్ చేస్తుందన్నమాట. ఆపరేషన్ అంటే ఆపరేషన్ అఖిల్మా మంచి కార్యక్రమమా. ఏంటంటే జమ్మూ కాశ్మీర్లోని ఏ జిల్లాలో అంటే కులాం జిల్లాలో ఈ యొక్క కులంగాం జిల్లాలో దీని ఆపరేషన్ స్టార్ట్ చేస్తుందన్నమాట. అది గుర్తుకోరు సార్. నెక్స్ట్ మా అదే విధంగా ఇంకోటి వచ్చేసి మా ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్ యొక్క అగ్నిమాపక శాఖ డీజీగా ఎవరికంటే వెంకటరమణాయన గారు. ఎవరు? వెంకటరమణాయన గారు. నెక్స్ట్ మా అదే విధంగా ఇటీవల వచ్చేసి మా ఏంటంటే ఇటీవల ఈ నెల అంటే ఇది ఆగస్టు 19 నుంచి 20 వరకు మా తెలంగాణ సైన్స్ కాంగ్రెస్ మా ఏ జిల్లాలో ప్రారంభిస్తుంటే తెలంగాణలోని వరంగల్ జిల్లాలో ఈ కార్యక్రమాన్ని లాంచ్ చేస్తున్నమాట. ఏదంటే తెలంగాణ సైన్స్ కాంగ్రెస్ మా వరంగల్ జిల్లాలో లాంచ్ చేస్తున్నమాట. అయితే దీనికి ఎవరు పాల్గొనంటే అధ్యక్షుడు మా దీనికి తెలంగాణ సైన్స్ డైరెక్టర్ జనరల్ అంటే మోహన్ రావు మాట. అదేవిధంగా కాకతీయ విశ్వవిద్యాలయం యొక్క స్వర్ణోత్సవాలు కూడా జరుగుతామట. కాకతీయ స్వర్ణోత్సవాలు కూడా జరుగుతామట. ఈ యొక్క కాకతీయ స్వర్ణోత్సవాలు వచ్చేసిమా 1915లో ఎస్టాబ్లిష్ చేశారు. అదే 2015కి వచ్చేసిమా ఎన్ని సంవత్సరాలు అంటే 2020కు 2020 ఎన్ని సంవత్సరాలు అంటే దాదాపు 100 సంవత్సరాలు పూర్తి అనమాట. ఏదంటే ఏ కార్యక్రమం అంటే కాకతీయ విశ్వవిద్యాలయ స్వర్ణోత్సవాలు జరుగుతున్నాయి మనకి ఇంపార్టెంట్. అయితే ఇక్కడ తెలంగాణ సైన్స్ కాంగ్రెస్ సమావేశం ఏంటంటే వరంగల్లోని ఆగస్టు 19 నుంచి 20 ఉంటాయి. ఈ సమావేశానికి మన ఆంధ్రప్రదేశ్ యొక్క మెయిన్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా హాజరవుతారన్నమాట. అదేవిధంగా ఇక్కడ మెయిన్ వచ్చేసి ఈ యొక్క ఎవరికి డైరెక్ట్ అంటే మోహన్ రావు దీనికి బాధ్యత వేస్తారన్నమాట. ఈ తెలంగాణ సైన్స్ కాంగ్రెస్ యొక్క లక్ష్యం ఏంటంటే మెయిన్ డెవలప్ చేయాలన్నమాట. అంటే విద్యారంగంలో కానీ అదేవిధంగా సైన్స్ రంగంలో కానీ అన్ని రంగాల్లో డెవలప్ చేయాలని మెయిన్ ఈ కార్యక్రమాన్ని లక్ష్యం పెట్టుకుందన్నమాట. ప్రపంచ పాఠశాల యొక్క టీమ్ చెస్ ఛాంపియన్షిప్ మా విజేతగా ఏ యొక్క విశ్వవిద్యాలయం వచ్చిందంటే మా ఇక్కడ వేలముల్లా అనే విద్యా సంస్థకు వచ్చింది. వేలముల్లా అనేది ఏ రాష్ట్రంలో ఫేమస్ అంటే మా తమిళనాడు రాష్ట్రానికి చెందిన పర్సన్ మా. అయితే ఇక్కడ ప్రపంచ పాఠశాల టీమ్ చెస్ ఛాంపియన్షిప్ మా గోల్డ్ మెడల్ గెలిచిన స్కూల్ వచ్చేసి అంటే వేలముల్లా విశ్వవిద్యాలయం. ఇది యొక్క పోటీలు ఎక్కడంటే అమెరికాలోని వర్జీనియాలో అనే దేశం ఒక నగరంలో ఈ యొక్క పోటీ అనమాట. ప్రపంచ పాఠశాల టీమ్ ఛాంపియన్షిప్. అయితే గతంలో వరుసగా ఇప్పటి వరకు 5 సార్లు మా స్కూల్ చెస్ లో వచ్చేసి వేలమ్మ గెలిచిందన్నమాట. ఇక్కడ అమెరికాలో జరిగిన ఈ యొక్క మెయిన్ వచ్చేసి ఇక్కడే జరిగిన లాస్ట్ టైమ్ దాదాపు 3 times యొక్క బుకేస్ కూడా విన్నర్ గా గెలిచడం జరిగిందన్నమాట లాస్ట్ టైం స్కూళ్లలో. అదేవిధంగా మరియు వచ్చేసి అదేవిధంగా ఇటీవల ఆంధ్ర ప్రీమియర్ లీగ్ సీజన్ మా ఏపీఎల్ అంటే మా ఆంధ్ర ప్రీమియం లీగ్ సీజన్ 4th సీజన్ మా ఈ యొక్క మ్యాచెస్ మా ఎక్కడ జరుగుతుంటే విశాఖపట్నంలోని స్టేడియంలోని దీన్ని లాంచ్ చేసినమాట. అదేవిధంగా దీన్ని ఎవరు ప్రారంభించంటే కేంద్రం యొక్క మంత్రి వచ్చేసి మా ఏంటంటే పౌర విమాన శాఖ మంత్రి ఎవరంటే రామ్మోహన్ నాయుడు వచ్చేసి దీన్ని ప్రారంభిస్తారన్నమాట. అదేవిధంగా దీనికి ఏపీఎల్ మా ప్రచారకర్తగా ప్రముఖ నటుడు వచ్చేసి మా ఎవరంటే వెంకటేష్ గారు దీనికి ప్రారంభిస్తారన్నమాట. మొత్తం వచ్చేసి మా ఈ యొక్క 7 జట్లు పాల్గొంటాయి. దాదాపు 7 జట్లు. అదేవిధంగా 7 జట్లతో పాటు దాదాపు 20 days వరకు ఈ యొక్క మ్యాచ్ జరుగుతుందన్నమాట. అయితే దీనికి విజేత గెలిచిన వారికి ఎంతంటే 35 lakhs, రన్నర్కి వచ్చేసిందంటే 20 lakhs ఇస్తారన్నమాట. అయితే దీనికి ఎవరంటే ఏపీఎల్ మా పాలక మండలి చైర్మన్ గా ఎవరంటే వెంకట సంజయ్ కృష్ణ రంగారావు మా మళ్ళీ సార్. ఆంధ్ర ప్రీమియం లీగ్ 4th సీజన్ మ్యాచ్ మా ఇక్కడ క్రికెట్ స్టేడియంలో ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి మా జరుగుతుంది విశాఖపట్నంలో స్టేడియంలో. ఎవరు ప్రారంభిస్తుంటే కేంద్రం యొక్క పౌర విమాన శాఖ మంత్రి వచ్చి రామ్మోహన్ నాయుడు గారు దీన్ని ప్రారంభించారన్నమాట. అదేవిధంగా దీనికి ప్రచారకర్త వచ్చేసి మా అంటే వెంకటేష్ మా. మొత్తం ఎన్ని జట్లు అంటే 7 జట్లు బాగుంటాయి. పాలక మండలి చైర్మన్ గా అంటే ఏపీఎల్ అంటే ఆంధ్ర ప్రీమియం లీగ్ పాలక మండలి చైర్మన్ వచ్చి వెంకట సంజయ్ కృష్ణ రంగారావు, అది ఇంపార్టెంట్. నెక్స్ట్ మా అదేవిధంగా తాజాగా వచ్చేసి మా ఫిఫా ర్యాంకులో 2024 ప్రకారం వచ్చేసి మా ఫిఫా ర్యాంకులో ఇక ఫుట్బాల్ మ్యాచ్ మా ఫిఫా ర్యాంకులో వచ్చేసి భారత మహిళా జట్టు మన ఎన్నో స్థానంలో మెరుగైన స్థానం అంటే 7 స్థానంలో మెరుగైన స్థానంలో వచ్చి 63వ స్థానం ఉంది. ఇది 63వ స్థానం అంటే ఇది 2024 ప్రకారం మన ఫుట్బాల్ ర్యాంకులో వచ్చేసి మహిళా ర్యాంక్ మా 63వ ర్యాంకు. అదేవిధంగా 2023 వచ్చేసి మా ఎన్నో అంటే 61వ స్థానం ఉంది. కానీ పోయినసారి కంటే ఈసారి మా 7 స్థానాలు వచ్చేసి మెరుగైన స్థానంలో చాలా సంచిందన్నమాట. అయితే ఇక్కడ 2023 అయితే 61వ స్థానం మా గుర్తుగా సార్. అయితే 2025 అయితే ఎన్నో ర్యాంక్ అంటే 63వ ర్యాంక్ లో వచ్చింది సార్. 63వ ర్యాంక్ లో వచ్చింది. అయితే 2023లో 61వ స్థానంలో సరిపెట్టుకున్నమాట. అయితే ఇండియా ర్యాంకు. అయితే ఇక్కడ మెయిన్ వచ్చేసి మా ఫిఫా ర్యాంకులో వచ్చేసి మా మహిళల ఫుట్బాల్ ర్యాంకులో వచ్చేసి మా ఫుట్బాల్ ర్యాంకులో వచ్చేసి ఇండియా ర్యాంక్ వచ్చేసి ఎన్న ప్లేస్ అంటే 63వ స్థానంలో అనమాట. గతంలో కంటే ఈసారి 7 స్థానాలు వచ్చేసి ర్యాంకులో మెరుగైన స్థానం అనమాట.
అయితే ఫిఫా అంటే ఏంటంటే దీనికి అబ్రివేషన్ మా వెరీ ఇంపార్టెంట్. ఫిఫా అంటే ఫెడరేషన్ ఇంటర్నేషనల్ డి ఫుట్బాల్ అసోసియేషన్. ఫిఫా అంటే మా ఫుల్ ఫామ్ అంటే ఫెడరేషన్ ఇంటర్నేషనల్ డి ఫుట్బాల్ ఫెడరేషన్. ఈ యొక్క ఫిఫా ఎస్టాబ్లిష్ ఎప్పుడంటే 1905లో 1905 వచ్చేసి మే 21 ఎస్టాబ్లిష్ చేశారు. ఫిఫా హెడ్ క్వార్టర్ వచ్చేసి ఎక్కడంటే స్విట్జర్లాండ్ లోని జూరిచ్ లో అనమాట. అయితే ఫిఫా అధ్యక్షుడు వచ్చేసి ఏమంటే గియానీ ఇన్ఫాంటినో అనే వ్యక్తి ఫిఫా అధ్యక్షుడు. ఈ ఫిఫాలో మొత్తం దేశాలు వచ్చేసి ఎన్ని దేశాలు ఉంటాయంటే 211 దేశాలు ఉంటాయన్నమాట. ప్రపంచ కప్ ఫుట్బాల్ లో సభ్యత్వం వచ్చేసి ఈ యొక్క మొత్తం ప్రపంచంలో అత్యధిక వాల్యూ గల మ్యాచ్ వచ్చి ఏదంటే ఫుట్బాల్ మ్యాచ్. ఎక్కువ ప్రైజ్ మనకు ఏదంటే ఫుట్బాల్ కి అనమాట. లాస్ట్ 2022లో వచ్చేసి ఈ యొక్క ఫుట్బాల్ మ్యాచ్ విన్నర్ వచ్చేసి ఓకేనా జెంట్స్ యొక్క ఫుట్బాల్ విన్నర్ వచ్చేసి ఏమంటే అర్జెంటీనా గెలిచింది. రన్నర్ వచ్చేసి ఫ్రాన్స్ గెలిచింది. ఈసారి 2026 ప్రపంచ కప్ ఫుట్బాల్ మ్యాచ్ 23వ మ్యాచ్ 2026 ఈ యొక్క ఫుట్బాల్ మ్యాచ్ ఎవరీ 4 years అవుతాయి. అయితే 2026లో ప్రపంచ కప్ ఫుట్బాల్ మ్యాచ్ ఏ దేశంలో అవుతుంటే అమెరికా, మెక్సికో, కెనడా దేశంలో జరుగుతామా ఈ యొక్క వరల్డ్ కప్ ఫుట్బాల్ మ్యాచ్. అదేవిధంగా అదేవిధంగా మన ఇండియా ప్రముఖ పర్సన్ అంటే ఇక్కడ చాలా ఫేమస్ పర్సన్ అంటే ఇక్కడ అర్జెంటీనా ప్లేయర్స్ లియోన్ మెస్సీ యొక్క విగ్రహాన్ని కూడా 70 అడుగుల బొమ్మను కూడా మన ఇండియా లాంచ్ చేస్తున్నమాట. ఎక్కడంటే విశాఖపట్నంలోని వెస్ట్ బెంగాల్లోని కోల్కతాలో లాంచ్ చేస్తున్నమాట. అది గుర్తుపెట్టుకోవాలి సార్. నెక్స్ట్ అదేవిధంగా ఇటీవల వచ్చేసి హైదరాబాద్ లోని అమెరికా కాన్సులేట్ కొత్త అమెరికా కాన్సులేట్ జనరల్ గా ఎవరెందుకంటే లారా ఈ విలియన్స్ అనే కింద ఇక్కడ మెయిన్ వచ్చేసిందంటే హైదరాబాద్ లోని అమెరికా కాన్సులేట్ కొత్తగా అమెరికా కాన్ఫరెన్స్ జనరల్ గా ఎవరంటే లారా ఇలియన్స్ అని కింది. నెక్స్ట్ ఇదే విధంగా ఇది ప్రముఖ పర్సన్ మయన్మార్ అధ్యక్షుడు వచ్చేసి ఇదంటే వైట్ స్కే అనే వ్యక్తి కన్నుమూశారు అనమాట. ఆయన వయసు వచ్చేసి ఎన్ని సంవత్సరాలు అంటే 74 సంవత్సరాలు. అతను వచ్చేసి అంతకుముందు ఎవరి కాలం పనిచేసింటే అంగ్సాని సూకి కాలంలో వచ్చేసి అంగ్సాని సూకి కాలంలో నాయకత్వంలో పనిచేసినమాట. అయితే అంగ్సాని సూకి వచ్చేసి ఆమె విదేశాంగ మంత్రిగా ఉన్నది ఏదంటే మయన్మార్కి మన మహాత్మా గాంధీ ఎంత ఫేమస్ ఇండియాకు అట్లనే మయన్మార్కు వచ్చేసి అంగ్సాని సూకి ఆ దేశం కోసం ఎన్నో త్యాగాలు చేసింది. అయితే ఆమెకు అక్రమ కేసుతో ఆ దేశం యొక్క సైనిక సంస్థ వచ్చేసి అంగ్సాన్ సూకీని 20 సంవత్సరాల వరకు జైల్లో బంధించిందనమాట. ఆమెను బయటికి రాకుండా చేసిండు ఎవరంటే అంగ్సాన్ సూకీ. వెరీ ఇంపార్టెంట్ అయితే ఇక్కడ మెయిన్ వచ్చేసి పెయింట్ వచ్చేసి మయన్మార్ వచ్చేసి జనరల్ గా ఎవరంటే మిన్ అగే అనే వ్యక్తి దీనికి బాధ్యత వహిస్తారనమాట. ఇప్పుడు మొత్తం మయన్మార్ లో వచ్చేసి సైనికుల పాలనలో కొనసాగుతుంది. దానికి అధ్యక్షుడు పెయింట్ వచ్చింటే ఎవరంటే మిన్ అంగే అనే వ్యక్తి దీనికి రీసెంట్ గా ఎన్నికనమాట. అదేవిధంగా మన ఛానల్ కొత్తగా చూసే వారికి లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.